భారత ప్రజానీకం పాజిటివ్ ఓటేసింది. అంతకుముందు ఎప్పుడు ఒకరి మీద విసుకెత్తే ఇంకొకరు ఓటేసే సాంప్రదాయం ఉండే, కానీ పాజిటివ్ ఓటేసింది మోడీ గారికి. 303 సీట్లతో 330 పై సీట్లతో ఎన్డీఏకి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఇవాళ అదే మోడీ గారికి ఎవరు సరితూగే వాళ్ళు లేరు, ఎవరిని మనం పోల్చుకోలేము. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశ ఆత్మగౌరవ భావన ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే, ఈ దేశంలో శాంతి, ప్రేమ, సంస్కృతి, సాంప్రదాయాలు విలసిల్లాలంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి దేశ ప్రజలు భావిస్తారు. భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఇదేదో కమ్యూనల్ రాజ్యం అయింది అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఇవాళ ఎక్కడ కూడా అట్లాంటి లేకుండా, నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల చేత అతి ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు మోడీ గారు గుర్తుపెట్టింది. దట్ ఈజ్ మోడీ. రెండో అతి ముఖ్యమైనది, ఇస్లామిక్ కంట్రీస్లలో, ఇస్లామిక్ దేశాలలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో ఇంకా ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని, వాళ్ళ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. మనం ఇంకా రిజిడ్గా ఉంటే ఇది మంచిది కాదని చెప్పి ఇవాళ ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకున్నటువంటి మోడీ గారికి వారికి ఉన్న పరిచయంతో జాగడిగి అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు. మీకు తెలిసి ఇవాళ ఒకనాడు మోడీ గారు టెర్రరిస్ట్ లాగా, విధ్వంసక శక్తిలాగా భావించిన అమెరికా, అదే మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతాను. ఒక మోడీ గారిని అవమానపరచలే. అబ్దుల్ కలాం గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఆ దేశానికి పోతే అవమానించిన ఎయిర్పోర్ట్లు మీకు తెలుసు. మనం తెలిసేదే చెప్పాం, నథింగ్ డూయింగ్, మా అమెరికా సిస్టమ్స్ ఇట్లే ఉంటాయి, ఇతర దేశస్తులు ఎంత గొప్పదని మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అవమానపరిచారు. అట్లాంటి అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాదు, మోడీ గారు స్వయంగా సమానంగా ఒకరి భుజం మీద ఒకరు చేసుకునే స్థాయి కానీ, ఒకరి చేతిలో చేసుకునే స్థాయి కానీ, వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి 10 నిమిషాల పాటు సప్పట్లు కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయులు అనలే, జై మోడీ అని చెప్పి అమెరికన్ సెనేటర్లు మాట్లాడే స్థాయికి భారత్. దట్ ఈజ్ భారత్ టుడే. ఇవాళ ఒకప్పుడు ప్రపంచానికి స్ట్రాంగ్ దేశాలంటే అమెరికా గురించి, రష్యా గురించి మాట్లాడుతుంటే మనం ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఈ యుద్ధాలు జరిగినప్పుడు వన్ ఈజ్ నాటో, అనదర్ వన్ ఈజ్ వార్సా. ఒక దేశాన్ని అమెరికా నాటోకు నాయకత్వం వహిస్తే రష్యా వార్సాకు నాయకత్వం వహించింది. గట్లాంటి ఈ ప్రపంచంలో మొన్న ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతాయి, యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని మన దేశాన్ని తీసుకెళ్ళవడమే కాకుండా పరాయి దేశాల పిల్లల్ని కూడా కాపాడినటువంటి దేశం భారతదేశం. మోడీ గారు మొన్న ఈ మధ్యలో గొప్ప మార్పు ఏంటంటే, రష్యా యాజ్ వెల్ యాజ్ ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి, ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు మళ్ళీ మీరే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి, దయచేసి మా యుద్ధానికి చరమగీతం పాడాలి, మా దేశాల్లో శాంతి వెల్లివిరియాలి, మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు ఇలా మోడీ గారి మధ్యవర్తిత్వాలు కొన్ని అంటే మన దేశ ప్రతిష్ట ఎంత గొప్ప ఇదిందో అనుకుంటే మనకు అర్థం కాదు. ఇది మామూలు కాదు. డెవలప్మెంట్ ఇవాళ అనేక రకాల డెవలప్మెంట్ చేయడం వేరు, కానీ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ భారత పౌరుగా ఆమె ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది భారత్. దట్ ఈజ్ భారత్ ఇవాళ. అందువల్ల ఒకటే దేశం, ఒకటే చట్టం ఇష్టం లేకపోవచ్చు, కానీ ఎంత నరమేద జరిగింది ఒకసారి ఆలోచించండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో సామాన్యులు ఎంతమంది చనిపోయారు, దేశాన్ని రక్షించాలని చెప్పి సైన్యంలో చేసినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు. లాల్ చౌక్లో ఏదో జెండా ఎగిరేదంటేనే ఒక యుద్ధంలాగా పరిగణించారు. ఈరోజు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతం కావాలని చెప్పి కళ్ళు కంటున్నది భారత్. ఇవాళ ఎక్కడ ఎవరితో యుద్ధాలు లేవు, ఎవరితో కయ్యాలు లేదు. ఇవాళ అన్నిటికీ మించి ఏ మతం కూడా
విధ్వంసాన్ని కాంక్షించదు. ఏ మతం విధ్వంసాన్ని కాంక్షించదు. ఏ గ్రంథాలు కూడా మానవ కళ్యాణాన్ని కోరుతాయి. ఖురాన్ కావచ్చు, అది బైబిల్ కావచ్చు, అది ఇవాళ మన భగవద్గీత కావచ్చు, అన్నీ కోరేటి మానవ కళ్యాణాన్ని మాత్రమే కోరుతాయి, దానికంటే భిన్నం కోరవు. కానీ ఈ దేశంలో ఇవాళ ఈ హైదరాబాద్, ఈ మెట్రోపాలిటన్ నగరం అని చెప్పే హైదరాబాద్, మినీ ఇండియా అని చెప్పేటువంటి హైదరాబాద్, అన్ని భిన్న సంస్కృతి పైన జీవించే హైదరాబాదు నా గోకుల్ చాట్ దగ్గర ఏమైంది? నా దిల్షుక్ నగర్ జనసమ్మర్దమైన ప్రాంతంలో ఏమైంది? నా సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు బాగుండాలి, దేశం బాగుండాలని చెప్పి పూజలు చేసి అమాయక ప్రజలు ఏమైపోయారు? లుంబిని పార్క్లో ఇవాళ ఆ బాంబుల మూతలు లేవు, ఆ తుపాకీ పేలులు లేవు, జీవోత్సవాల్లో పడి ఉండేటువంటి మానవ కలేబరాలు లేవు. ఇవాళ ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు, చెందిన రక్తం లేదు ఇవాళ దేశంలో ప్రశాంతతకు నిలయమైపోయింది ఇవాళ భారతదేశం. ప్రశాంతత మోడీ గారు వస్తే అల్లకలం జరగలేదు. మోడీ గారు వస్తే ఇవాళ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ఇవాళ నినాదం అయిపోయింది. ఇవాళ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇవాళ మోడీ గారు ఏ మత గ్రంథం చెప్పినా, ఇంతకుముందు చెప్పినట్టు మానవ కళ్యాణం కోరింది కాబట్టి ఇలా త్రిపుల్ తలాక్ లాంటి ఇష్యూ 20 ఏళ్ళు భార్యాభర్తలు కలిసిన తర్వాత ఒకేసారి మీరు త్రిపుల్ తలాక్ అని చెప్పి విడదీస్తే పిల్లలేం కావాలి, కుటుంబం ఏం కావాలని చెప్పి ఎంత నరకం అనుభవించేదో అది బయటికి చెప్పరా? ఒకవేళ నిజంగానే మనక్షేమేమో కోరితే గా మతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది మతం పేరిట అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపిన మానేడు కూడా మోడీ గారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అయ్యారు. నాకు తెలిసి మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పబోతే మీరు ఇన్స్టిట్యూషన్ నడుపుతారు కాబట్టి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ స్టార్టెడ్ బై నెహ్రూ. సెకండ్ ఇన్స్టిట్యూషన్ inaugurated by వాజ్పేయి. థర్డ్ వన్ ఈజ్ మనకు మన్మోహన్ సింగ్. అంటే ఈ దేశంలో గింత జనాభా పెరిగిన తర్వాత, గింత వైద్య అవసరాలు పెరిగిన తర్వాత కూడా ఎవరి ఆలోచన ఎట్లా ఉందో 2014 వరకు 3 ఇన్స్టిట్యూషన్ ఉండే. కానీ వితిన్ 10 years మోడీ గారు 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి. అబ్దుల్ కలాం గారు పిల్లలు చెప్తా ఉంటాడు, కళలు కనాలే పిల్లలారా, ఆ కళ కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్తాడు. ఇవాళ ఏం పోలిక చెప్పండి? 65 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 3 ఇన్స్టిట్యూషన్స్ పెడితే 10 ఏళ్ల కాలంలో 16 ఇన్స్టిట్యూషన్ కొత్తగా వచ్చినాయంటే దట్ ఈస్ మోడీ. ఇవాళ నేషనల్ హైవేస్ మీరు ఎక్కడికైనా పోండి, ఇవాళ సౌత్ బాగుంది, నార్త్ బాగుంది, అది ఎక్కడికైనా మీరు నార్త్ ఈస్ట్ చేసుకన్నా పో. ఇవాళ పెద్ద పెద్ద టన్నల్స్తో రోడ్డు నిర్మాణం కావచ్చు, రైల్వే లైన్ల నిర్మాణం కావచ్చు, లాంగెస్ట్ టన్నల్స్, హైట్ బ్రిడ్జెస్, తీగల వంతెనలు, ఇలా మొత్తం బౌండరీ చుట్టూ ఇవాళ 1 ఇంచు కూడా ఆక్రమించుకోవడం రోడ్డు నిర్మాణం కావచ్చు. అంతేకాదు ప్రతిరోజు 2014 కన్నా ముందు 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించే దేశం 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం ఎదిగింది భారతదేశం. ఇవాళ అందుకు ఇలా అడుగుతూ ఉన్నది. మోడీ గారిని అడిగిన బాయ్ చెప్పి వాటికి ఉపన్యాసం ఇస్తే మోడీ గారు ఇలా 3వ ప్రధానమంత్రి కాదు. ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి మోడీ గారు. చివరికి ప్రతి దేశానికి సాంప్రదాయాలు ఉంటాయి, విశ్వాసాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ప్రభుత్వాలు అంటే కేవలం రోడ్లు వేసేవాళ్ళు, బంగ్లాలు కట్టేవాళ్ళు కాదు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని సంపూర్ణంగా గౌరవించే బాధ్యత కూడా ఉంటుంది. ఇవాళ భారతదేశం విశ్వగురు స్థానంలో ఉన్న దేశం అని చెప్పుకుంటాం మనం. ఇవాళ స్టార్ వార్స్ రీగల్ పీరియడ్లో వచ్చినాయి, ఇవాళ విమానాలు రైలు బస్సు వచ్చినాయి కాదు. ఆనాడే పుష్పక విమానం గురించి చెప్పినటువంటి ఇతిహాసంలో దేశం ఈ దేశం. ఆనాడే ఇది పశుపదాస్త్రం, ఇది చివరి అస్త్రం అని చెప్పినటువంటి దేశం ఈ దేశం. అవును, మీరు ఎప్పుడైనా చూడండి మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇవాళ సైన్స్కు మీరు ఒకసారి లింకప్ చేసి చూడండి. అలాంటి దాంట్లో ఇవాళ రామ మందిరం అనేది ఒక విశ్వాసం, అది భారతీయుల విశ్వాసం. కాబట్టి అది కోల్పోయిన ఈ జాతి మీరు ఎక్కడ చూడండి, ఒక ఊర్లో కానీ ఒక కమ్యూనిటీలో కానీ గుడి లేకపోతే అది ఉండదు, గేటెడ్ కమ్యూనిటీ ఉండదు.
అట్లాంటిది 500 ఏళ్ల క్రితం పోగొట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అందరినీ ఒప్పించి మెప్పించి, వాటిగా బ్లంట్గా చేయలేదు, ఒప్పించి మెప్పించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా అన్ని వర్గాలతో మాట్లాడి ఇలా ఆ ఆలయాన్ని నిర్మించి భారత జాతికి ఒక విశ్వాసాన్ని, వాళ్ళ సాంప్రదాయాన్ని, అంతేకాదు మంచి జరగాలని చెప్పి కోరిన వ్యక్తి మోడీ గారి మనం. కాబట్టి అనేకం నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరిగా ఒకటి మాట చెప్పిపోతే చివరిగా గ్రామాలు ఉంటాయి. మన మాట మాట్లాడితే చాలా డెవలప్ అయినటువంటి మాట మాట్లాడతాం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అంటాం మనం. కానీ ఈ జీనోమ్ యుగంలో చంద్రమండలం మీద మనిషి అడుగుపెట్టే యుగంలో మీకు తెలుసా, ఇలా అనేక మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇళ్లల్లో మోడీ కంటే ముందు టాయిలెట్స్ లేకుండే ఊళ్ళల్లో చెంబులు పట్టుకుని రోడ్ల పొట్టి బయలుపోయిపోయేటువంటి దుస్థితి దేశం రాపించింది. వీళ్ళు ఇక్కడ గొప్పగా చదువుకున్న వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కనుక ఊళ్ళో పోతే టాయిలెట్ లేకపోతే ఎంత ఇన్సల్ట్ ఉంటుందో మీరు ఒకసారి చూడండి. కానీ ఇవాళ మోడీ గారు పేదింటి బిడ్డ కాబట్టి, దీన్ని అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో మహిళల రెస్పెక్ట్ పెరగాలని చెప్పి ఇవాళ వాళ్ళకి 12 కోట్ల ఇళ్లలో, అవి గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి ఇవాళ. మీకు తెలుసో తెలియదు, ప్రపంచంలోనే అత్యధికంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఇలా మిలిటరీలో రిక్రూట్ అవుతున్నారు. ఇలా మన పైలట్లకు కూడా అత్యధికంగా ఉన్నది మన దేశమే. అంతేకాదు అన్ని రంగాల్లో మహిళలు ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు చట్టాలు చేయడంలో కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి 33% చట్టసభలలో రిజర్వేషన్ తెచ్చిన దేశం కూడా ఇలా మన దేశం. ఎవరు ఆ శాసనం చేయలేకపోయింది. మీకు తెలుసు లాలూ ప్రసాద్ గారు ఏం మాట్లాడు మహిళల రిజర్వేషన్ గురించి, ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది, ఎంత సనాతనంగా మాట్లాడిండు, ఎంత మోడర్న్గా మోడీ గారు థింక్ చేసిండు. అంటే ఏ పార్టీ అయితే భారతీయ జనతా పార్టీని ఛాందస పార్టీ అంటారు, ఏ పార్టీ అయితే తిరోగమన పార్టీ అంటారో గా పార్టీ ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ తెప్పించి ఇలా మహిళలు కూడా సమానంగా పూజించబడమే కాదు, గౌరవించడమే కాదు, అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం మోడీ గారి పీరియడ్లో వచ్చింది. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ వట్టిగానే ఏదో భారతీయ జనతా పార్టీ అంటే మా వంశీ తిలకం చూసి ఓటేయండి ఇట్లా కాదు. ఇలా దాని వెనుక ఈ దేశం, నేను ఫస్ట్ వాడికి చెప్తున్నా, ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత్ గొప్ప దేశం అని చెప్పి ఎదిగేటువంటి ఆ గొప్పతనం తెచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి నమస్కరిస్తూ తీసుకున్నాం. భారత మాతకి